వెళ్ళొస్తా సుజీ. అదేంటండి, ఇవాళ మా అమ్మ వాళ్ళ ఇంట్లో వ్రతం ఉందని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళేది ఉంది కదా. అవును సుజీ, కానీ నాకు ఆఫీస్లో చాలా పెండింగ్ వర్క్ ఉంది. నేను రాలేను. నువ్వు అమ్మా నాన్న వెళ్ళేసండి కదా. నువ్వు రాకుండా మేమెందుకు వెళ్తాం రా? నాకు పని ఉందని చెప్తున్నా డాడీ. వెళ్తే మీరు వెళ్ళండి, లేకపోతే ఇంట్లోనే ఉండండి. పదకొండు అవుతుందమ్మా, తినొచ్చుగా. ఆయన వచ్చాక కలిసి తింటాం మావయ్య. వాడు రావడానికి లేట్ అవుతుందేమో తల్లి. అదిగోండి వచ్చినట్టున్నారు. ఫ్రెష్ అయ్యారండి, అన్నం వడ్డిస్తాను, కలిసి తిందాం. నేను ఆల్రెడీ తినేసాను సుజీ. నాకు చాలా టైర్డ్గా ఉంది, నేను వెళ్ళి పడుకుంటాను. ఏమండి, గుడికి వెళ్ళొద్దాం రండి. నాకు కొంచెం టైం పట్టేలా ఉంది సుజీ. నువ్వు వెళ్ళేసావా? రే, పెళ్ళి 7 నెలలు అయిందిరా. ఒక్క రోజున తనతో ప్రేమగా మాట్లాడావా? అడిగిన ప్రతిసారి నేను బిజీగా ఉన్నానంటావు. తనేమో ఏమీ అనుకుంటే అర్థం చేసుకుంటుంది. అని ఎన్నిసార్లు అర్థం చేసుకోవాలరా? అదే తన ప్లేసులో ఇంకొక అమ్మాయిని ఉంటే ఈ పాటికి నీకు విడాకులు ఇచ్చుండేది. నువ్వెంత వర్స్ట్ ఫేజ్లో ఉన్నావో తెలుసా? ఇవాళ సుజీ బర్త్డేరా. ప్రేమగా గుడికి వెళ్దామని వచ్చి అడిగితే ఇప్పుడు కూడా బిజీగా ఉన్నాను పంపించేశావు. అట్లీస్ట్ విష్ కూడా చేయలేదురా. ఛే! లైఫ్లో బిజీగా ఉండడం తప్పు కాదు, కానీ మనకు కావలసిన వాళ్ళకి టైం ఇవ్వలేనంత బిజీగా ఉండడం మాత్రం కరెక్ట్ కాదు. కాబట్టి మనుషులు మారాలని ఆశ.